Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. యూత్ లవ్, ఫ్రీడమ్, అట్రాక్షన్ ఇవన్నీ ఒక ఫేస్లో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. కానీ కొంచెం లిమిట్ క్రాస్ అయితే మాత్రం దాని కాన్సిక్వెన్సెస్ వేరేలా ఉంటుంది. సో మనకు ఇలాంటి ఒక రిలేటబుల్ కాంటెంట్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హుషారు పిట్టలు. మీకు తెలిసిందే, టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, పాటలు కూడా. సో ఆల్మోస్ట్ మీరు యూట్యూబ్లో ఈ సెన్సేషనల్ న్యూస్ వింటూనే ఉన్నారు. సో ఫైనలీ టీమ్ నాతో పాటు ఉన్నారు. సో హుషారు పిట్టలు ఎంత హుషారుగా ఉన్నారు, అసలు సినిమా ఎంత హుషారుగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. హలో అందరికి, ఎలా ఉన్నారు? మీరు? చాలా చాలా బాగున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది పాజిటివా నెగిటివా పక్కన పెడితే సెన్సేషన్ అయితే అయింది కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత మనం దాని రిజల్ట్స్ ఎలాగుంటాయో తర్వాత చూద్దాం, లైక్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు ఏంటి అని. సో డైరెక్టర్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు? మీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నారా, ఇంకా టెన్షన్ గా? లేదు, నా నా డైలాగ్ సెట్లో ఒక డైలాగ్ ఉంటుంది, నో టెన్షన్ ఓన్లీ ఫంక్షన్. ఓన్లీ ఫంక్షన్, ఓన్లీ ఫంక్షన్ అంతే. అంటే షూటింగ్ చేసినప్పటి నుంచి ఎవరైనా టెన్షన్ అంటే నో టెన్షన్ ఓన్లీ ఫంక్షన్. ఇప్పుడు అంతే, నో టెన్షన్ ఓన్లీ ఫంక్షన్. డైరెక్టర్స్ ఇంత కూల్గా ఉంటారా? అంటే టెన్షన్ అంతా ఆడియన్స్ కి ఇచ్చారేమో. ఇది 100% వాస్తవం. ఇప్పుడు ఆడియన్స్కి ఇచ్చా, రేపు సినిమా చూసినాక ఇంటికి పోయినాక అది కూడా ఆడియన్సే తీసుకుంటారు టెన్షన్. ఎందుకంటే కంపల్సరీ ఇంటికి వెళ్ళి ఆలోచింప చేస్తుంది కాబట్టి ప్రతి సీన్ అమ్మ ఏంటి అనేది ప్రతి లైఫ్లో అందరి లైఫ్లో కనెక్ట్ అవుతుంది కాబట్టి టెన్షన్ వాళ్ళకి. నిజంగా టెన్షన్ వాళ్ళకే ఇచ్చినట్టే అనిపిస్తుంది. బికాజ్ అక్కడ యూత్ ని, వాళ్ళ రియాలిటీని చాలా అంటే కళ్ళకు కట్టినట్టు చూపించారు కాబట్టి ఇంకా పేరెంట్స్ అందరికీ టెన్షనే, ఇదంతా జరుగుతుందేమో అని. 100% నేను అంటే ఇప్పటిదాకా చెప్పాను, ఈ హుషారు పిట్ల చిత్రం తల్లిదండ్రులకు అంకితం. బాప్రే, ఇంత పెద్ద పనిష్మెంట్ సార్. ఇది అలాగే అంకితం. యూత్ లవ్ ని, వాళ్ళ ఫ్రీడమ్ ని చూపించడం రియలిస్టిక్ గా వేరు, గ్లోరిఫై చేయడం వేరు. సో అది మీరు ఎట్లాగా అంటే ఈ సినిమాలో చూపించబోతున్నారు? నాకు కొంచెం ఇంగ్లీష్ అంటే గ్లోరిఫై కొంచెం చెప్పరా? అది అంటే ఇప్పుడు వాళ్ళ ఆ ఫేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, అవును, అది మనం చాలా అందంగా బ్యూటిఫుల్ గా రిప్రజెంట్ చేయడం వేరు. Hmm. రియాలిటీకి టచ్ అయ్యే టైంకి ఇంకా అది కొంచెం బాధగా కలిగించే విషయాలు ఉంటాయి, ఎందుకంటే అది రియల్ కాబట్టి దాంట్లో దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు చెడిపోతున్నారా ఏంటి అనే పాయింట్స్. సో ఎట్లా బ్యాలెన్స్ చేశారు అది? అదే అంటే అంటే మార్తాండ్ గారు ఎడిటర్ అండి మన మూవీకి. ఆ రెడ్డిగా అయినాక చూసి ఒకటే షాక్, భిక్షు నువ్వు ఏ సినిమా తీయగలవు అన్నాడు ఫస్ట్ డైలాగ్ ఆయన నుంచి. నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే, ఎందుకంటే ఈ ఈ ఇట్లా టీజర్లో ఉన్న ఒక ఇలాంటి కైండ్ ఆఫ్ దాని అడల్ట్ లాంటిది సెకండ్ హాఫ్లో ఏమైనా రెండు బ్లెండ్ చేసి నువ్వు సినిమా తీసి మెప్పించావు నన్ను, ఫస్ట్ నన్ను మెప్పించావు, సక్సెస్ అన్నాడు. వెరీ సెన్సిటివ్ ఎలిమెంట్ అనే అంటున్నా, కానీ మీరు అది చాలా సెన్సిటివ్. అంటే ఈ మధ్యలో సినిమా వేసాం రామ, ఇక్కడే వేసాం, ప్రీమియర్ షోలో వేసాం. వేసిన దాంట్లో 2-3 వచ్చి ఈ కంటెంట్ తీయాలని డేర్ ఉండాలి, డేరున్న డైరెక్టర్ తీస్తారు. ఎందుకంటే అట్టిట్ అయిందంటే మొత్తం వచ్చి మీద పడుతుంది. అంటే ఇంత రియలిస్టిక్ ని కొన్ని సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు ఉంటాయి, ఆ సీన్లు చెప్పాలంటే ఆ సీన్లు అట్టిట్ అయినాయి అంటే అది పూర్తిగా ఇక అయిపోతాయి. కానీ అందరూ బాగా బ్యాలెన్స్ చేసి ఒక డేర్ చేసి ఒక నిజాన్ని చూపించేసినావు అని అతుకుని వెళ్ళారు. స్మూత్ గా కన్వే చేసినాం అని చెప్పి 100% అది జరిగింది. సో వాసవి నీ గురించి అసలు పాపం కదా, ఎందుకు పాపం ఇలా కామెంట్ చేస్తున్నారు? కోపం రాలేదా? కోపం అది ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, అది అట్లా అని అట్లా భయపడితే పనులైతాయి. అదే డైలాగ్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పు. ఎస్, నీ సమాధానం. అట్లా భయపడితే పనులైతాయి. సో ఫస్ట్ మూవీయే అనుకుంటా ఇది మీకు కదా, ఫస్ట్ మూవీయే కొంచెం చాలా మంచిగా ఎక్స్ప్లోర్ అయ్యారు. లైక్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద బోల్డ్ ఈ వర్డ్స్, మేబీ మీరు మళ్ళీ విని మీకే ఇరిటేషన్ వస్తుందేమో కావచ్చు, బట్ మీ సీన్స్ కి అది రిక్వైర్డ్. కానీ నాకు తెలిసి ఇనిషియల్ స్టేజ్ లో మీరు ఎలాంటి ఇంప్రెషన్ మీడియాలో ఇస్తున్నారో, సినిమా ఇండస్ట్రీలో ఇస్తున్నారో, అదే క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో మీరు ఏమనుకుంటున్నారు, లైక్ యూ డిడ్ దిస్, సో నెక్స్ట్ దీని కాన్సిక్వెన్సెస్ ఏమన్నా ఉంటాయా? కాన్సిక్వెన్సెస్ అంటే ఇప్పుడు మూవీ చూసాక వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది మారొచ్చు, మారుతుంది యాక్చువల్ చెప్పాలంటే మారుతుంది. సో మీ పేరెంట్స్ ఏమన్నారు అసలు ఫస్ట్ వెన్ దే సా ద టీజర్? అసలు వాట్ వాస్ దేర్ రెస్పాన్స్? అంటే ఏమీ లేదు, అంటే అందరం సర్ప్రైజ్ లో ఉన్నాం యాక్చువల్లీ ఆ టీజర్ ఆ మూమెంట్ లో. ఓకే,
వెరీ కూల్, చాలా కూల్గా ఉన్నారు మీరు అందరూ. మీరు ఏం చేస్తున్నారంటే మా అందరిని పిచ్చోలు చేస్తున్నారు. మా అంటే ఆబ్వియస్లీ మాకు ఒక క్యూరియాసిటీ వచ్చేసింది, ఇది ఎలా ఉండబోతుంది ఏంటి, పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నారు అండ్ ఆబ్వియస్లీ టైప్ ఆఫ్ రూమర్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. బట్ ఇక్కడ టీం చూస్తుంటే దే ఆర్ వెరీ కూల్. అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కథ తెలుసు కండి, వాళ్ళు కొత్తగా సర్ప్రైజ్ కానీ కాకపోతే ఏంటంటే టీజర్లో ఇప్పుడు ఏంటంటే ట్రైలర్ సినిమాలో షాట్లు వేరు, టీజర్లో వేరు. టీజర్ ఇప్పుడు మనం టీజర్లో సినిమాలో ఉన్న బెస్ట్ షాట్ తీసుకొచ్చి టీజర్లో ఇస్తాం. సినిమాలు చూస్తే ఫ్లోలో ఉంటాయి కాబట్టి అన్నింటికి కన్వే అవుతుంటాం, అన్నింటికి కరెక్ట్ అనిపిస్తుంటుంది. దట్స్ ట్రూ. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ కనెక్ట్ అయ్యి థియేటర్ వరకు వచ్చేది మీరు ఇచ్చే గ్లిమ్స్ బట్టే. అవును, అంతే కదా? అవునండి అంతే. సో మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది మన ఇండస్ట్రీ? హౌ యూ ఫీలింగ్? ఇట్స్ వెరీ యూనిక్. కొత్త కొత్త వాళ్ళు, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్, కొత్త కొత్త రెస్పాన్సెస్. ఓకే, గుడ్. సో ఏమన్నారు ఆఫ్టర్ వాచింగ్ ది టీజర్? మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ వరకు వచ్చిన కామెంట్స్ ఏంటి అసలు? కామెంట్స్ అంటే వాట్సలే అంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడి కూడా అసలు వేస్ట్. అంటే వేస్ట్ అన్న, ఓకే మనోళ్ళే కదా అని మనం అంటే కామెంట్స్ చూసాను నేను. బట్ ఆఫ్టర్ రీడింగ్ ద కామెంట్స్ ఐ ఫెల్ట్ లైక్ అరే అంటే అంటే ఎలా పర్సన్ ఫీచర్స్ మీద కామెంట్స్ చేయడం అనేది నాకు తెలిసి అంత కరెక్ట్ కాదు, తెలుసుకోకుండా అసలు వాళ్ళు ఏంటి ఎలా అని. ఇప్పుడు నా క్యారెక్టర్ అయింది 15-16 years కుర్రోళ్ళ లెక్కలు కనిపించాలి. 15-16 కుర్రోనికి ఇంత పెద్ద గడ్డం ఏమి ఉండదు, క్లీన్ షేవ్ ఉంటాడు. ఇంకా యాక్చువల్లీ డైరెక్టర్ గారు రాసేటప్పుడు క్యారెక్టర్ ఎలా రాశారంటే కొంచెం మీసాలా ఉన్నాడు. నేను ఒక సినిమా చేస్తున్నా ఆల్రెడీ. సో సినిమా వల్ల ఏమైందంటే ఇంకా దాని కంటిన్యూటీ పెట్టాల్సిందే కదా. సో మళ్ళీ ఈ సినిమా కూడా అప్పటికి డేట్స్ ఇంకా అవి వెళ్ళిపోతున్నాయి. సో ఇంకా తొందరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేయాల్సింది వచ్చింది. ఇంకా ఆ ఫ్లోలోనే ఆ లుక్లోనే వెళ్ళిపోయా. బట్ వాళ్ళందరూ నువ్వు అక్క చెల్లెళ్ళక్కలు ఉన్నారు అసలు అయ్యో ఏమొస్తుంది దాంతో నాకు అసలు నిజంగా అర్థమయ్యా. యాక్చువల్గా అంశ అంటే ఇలా ఉంటాడు, గడ్డం మీసం వాయిస్. వాళ్ళు సినిమా చూసి ఏదో పాటల నేను మీసాలే కాదు అసలు అట్లా ఏం వాళ్ళకి ఏం డిఫరెంట్ కనిపించిందో నాకు నిజంగా అర్థమవుతుంది. సో మనకు ఆల్ టైప్స్ ఆఫ్ బట్ ఆడియన్స్. బట్ బట్ నో వరీస్, ఎంతన్నా తిట్టుకొనియండి ఏమన్నానియండి, August 15th రోజు మీ ఒపీనియన్స్ మారిపోతున్నాయి. ఈ కాన్ఫిడెంట్ ఉంది, ముందు నుంచే ఉంది. నేను టెన్షన్ పడకు. మనం మంచి కత్తి లాంటి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ పక్కన పెట్టుకొని టెన్షన్ పడతావు, కామెంట్స్ గురించి మాట్లాడతావు అసలు. బాగా అనిపిస్తుంది అక్క. ఇంత అంటే అసలు బ్యాకింగ్ లేకుండా నేను ఆడిషన్లు ఇచ్చి 5 years నుంచి నేను అంటే యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇంత తొందరగా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత తొందరగా ఒక లీడ్ క్యారెక్టర్ నేను చేశాను. కానీ లీడ్ క్యారెక్టర్ అంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది, అలాంటి సినిమా కూడా వచ్చింది. ఇంత జర్నీ ఉంది. వీళ్ళు ఆ జర్నీ చూడకుండా ఏదో పాటలు నన్ను చూసి జడ్జ్ చేసేస్తున్నారు. అరే అక్క చెల్లెలక్కలు ఉన్నారు ఏంది, కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఓకే, సినిమా అయితే నా దగ్గర ఉంది కదా, సినిమా చూసాక దెన్ నేను రిప్లై అయ్యా, నా సినిమా మీకు రిప్లై ఇస్తుంది. వండర్ఫుల్, వాట్ ఎ మోటివేషన్ అసలు. అలాగే ఉండాలి స్పిరిట్. సో మీ సాంగ్స్ అండి టాంగ్ టాంగ్ కదా, చాలా క్యూట్ గా చాలా క్యూట్ గా అందరికీ ఎలా కనిపించిందో. మేబీ మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, లెస్ పాజిటివ్ అండ్ నెగిటివ్, బట్ క్యూట్ అనిపించింది. లైక్ క్యూట్ గా అనడం కానీ, ఎక్స్ప్రెషన్స్ అండ్ సాంగ్ మ్యూజిక్ వినడం కానీ మంచిగా అనిపించింది. సో మీరు ఇంతవరకు చాలా వరకు మంచి గ్రేట్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డిడ్. సో మీకు హుషార్ పిట్టలు ఎంతవరకు స్పెషల్? అంటే హుషారు పిట్టలు సినిమా నేను ప్రెస్ మీట్లలో అక్కడ కూడా చెప్తున్నాను. ఇప్పుడు నన్ను నా ఊరికి నేను భిక్షకు కూడా చెప్పలేదు, నీకే చెప్తున్నా. ఆ సినిమాలో వీళ్ళ మదర్ క్యారెక్టర్ ఉంటుంది. వీళ్ళ మదర్ ఎప్పుడు చూసినా రోటి దగ్గర పిండి రుబ్బుతూను, లేకపోతే ఇంకేదో పొయ్యి దగ్గర పని చేస్తాను. ఆ పిల్లోడికి ఆడు అలా చిన్న పెద్ద కప్పుల్లో ఛాయలు పోసుకొని రొట్టెలు ముంచుకొని ఇవన్నీ నేను చేశా. యాక్చువల్లీ మా అమ్మ లేదు. నేను హుషారు పిట్టల సినిమా చూసినప్పుడల్లా అంటే మా ఇంటికి వెళ్ళి మా అమ్మ అలా పని చేస్తూ ఉంటే, అంటే ఎప్పుడు ఏదో అమ్మలు అంటేనే ఏదో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి, ఇప్పుడంతా మోడర్న్ కల్చర్లో ప్రతిదానికి మిక్సర్లు గ్రైండర్లు అని ఉంటుంది. కానీ పాపం ఆ రోజుల్లో వాళ్ళు ప్రతిదీ చేతులతో పని చేసుకుని, అంటే ఈ సినిమాలో నేను చేసిన ఆ పనులు అవి కాకుండా మా అమ్మ ఇప్పుడు మా అమ్మ అలాగే ఉండేది కదా, అరే ఇంటికి పోయినప్పుడు మా అమ్మ ఇప్పుడు ఇలాగే ఉండేది కదా, మా అమ్మ ఇలాగే పని చేసి ఆ సీన్లో చూసినప్పుడు అది ఎలా డిజైన్ చేసినాడు మనోడు తెలియదు. కానీ
ఆ చిన్న చిన్నవి వాళ్ళ మధ్య సరసాలైన పొట్టం దగ్గర తను ఏదో చెప్పడానికి వెళ్తే అతను వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్. సో ఇవన్నీ కూడా మన అమ్మ నాన్నలు వాళ్ళని చూస్తున్నట్టే అనిపించినాయి. అలాగే పెద్ద మనిషి అయినప్పుడు అంటే స్టార్టింగ్లో కూడా నేను ఈ సినిమాకి అలవాటు అయిపోయి తను నాకు ఇప్పుడు శుక్రవారం అనే పాట ఉంది కదా, ఆ పాటకి నేను వేరే పాట చేసిన, చాలా కమర్షియల్గా, చాలా హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ లాగా మస్తు చేసింది. మనోడు వచ్చి విన్నాడు, విని నచ్చలేదు అంటాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి డ్యాన్స్ పాట తీసింది, అది నచ్చలేదు అంటాడు. అప్పటికి నేను ఒక పెద్ద మూవీ చేస్తున్నా, వేరే పీపుల్ మీడియా వాళ్ళది వేరే సినిమా చేస్తున్నా. ఆ సినిమాలో ఉన్నా నేను, సినిమా నచ్చింది. సినిమా చూసిన తర్వాత ఒప్పుకున్నా. ఏ సినిమాలో అయినా మనం కథ విని లేకపోతే పేపర్లో స్క్రిప్ట్ చదివి వీళ్ళు బాగానే తీస్తారులే అనుకొని మనం అనుకుంటాం. టేబుల్ మీదకి వచ్చేటప్పటికి డిసప్పాయింట్ అయిపోతుంటాం. ఎంత మ్యూజిక్ కొట్టినా అది వర్కౌట్ అవ్వదు. కానీ ఈ సినిమా స్పెషల్ ఏంటంటే నేను సినిమానే చూసా, ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేసి నా దగ్గర చూపించేసాను. ఇప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యే అవసరం నాకు ఇవ్వలేదు భిక్షు, ఎందుకంటే నేను మొదట్లోనే దాన్ని చూసి నాకు నచ్చి ఆహా ఇలాంటి ఒక సినిమాకి నేను పనిచేయాలని చెప్పి చేసిన. సో అలాగా సినిమాలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అనే పాట నేను డిఫరెంట్ మోడర్న్ స్టైల్లో కొంచెం చేసిన తర్వాత మనోడు నాకు ఇలా వద్దు బ్రో, నేను ఇలాంటి పాటలని నెక్స్ట్ సినిమాలో చేస్తా, నెక్స్ట్ సినిమాలో చేస్తాను. న్యాచురల్ గా ఈ సినిమాకి ఏంటంటే నాకు ఆ సినిమాలోనే వాళ్ళ జీవితాల మధ్యలోనే అది ఎలా ఉందో పాటలు అలాగే కావాలి. అలాంటిది నాకు కొత్తగా అనిపించింది. అంటే ఇప్పుడు తను అంటే మా ఇద్దరికి ఇంతకుముందు పరిచయం లేదు, కానీ ఆయన మా ప్రాంతం నుంచి వచ్చినవాడు, నల్గొండ. సో అక్కడ మాట్లాడుకునే మా భాషలు, ఆ చిన్న చిన్న కోపం వచ్చినప్పుడు, ప్రేమ వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న మాటలు ఉంటాయి కదా, అవన్నీ నాకు స్క్రీన్లో కనిపించినాయి. మనోరోడు ఒకడు వచ్చి సినిమా తీసి ఆ సినిమాలో మొత్తం మన ఊరు భాష పెట్టాడు, మన కల్చర్లు పెట్టాడు. మన ఇప్పుడు పెద్ద మనిషి అయితే కుడుకలు వేయడము, కొబ్బరి వేయడం, ఇవన్నీ మనం ఎప్పుడు చూడలే. ఆమె మంచి సోఫాలో కూర్చోబెట్టేసి వేరే రేంజ్లో పాటలు ఉంటాయి. నేను అలా ఊహించుకునే చేసిన ఫస్ట్ సాంగ్. తను చెప్పాక ఆయనే రైట్. ఫస్ట్ నాకు కోపం వచ్చింది, ఇంత మంచి పాట చేస్తే రిజెక్ట్ చేస్తాడా అని. కానీ తర్వాత నాకు ఆయనే కరెక్ట్ అనిపించింది. సో నేను ఆయన రూట్లోకి వెళ్ళడం వల్లనే ఈ హుషారు పిట్టల్లో వచ్చిన పాటలన్నీ కూడా. అంటే భిక్షు మమ్మల్ని ఏం చేసాడంటే, మేము ఆల్రెడీ మా పేపర్లు కొన్ని రాసుకొని ఉంటాం కదా, అవన్నీ చెడిపేసి దాన్ని వైట్ పేపర్ చేసేసి తన మార్క్ రాసుకున్నాడు మొత్తం. సో అందుకే మీరు సినిమా చూస్తే మొత్తం సినిమా అంతా ప్రతి డిపార్ట్మెంట్లో భిక్షునే కనపడతాడు. అలా డైరెక్టర్ కనిపించిన ప్రతి సినిమా అది హిట్ అని కాదు, అది అలా నిలిచిపోయే సినిమా అవుతాయి. అవి ఎప్పటికీ మన మైండ్లలో ఉండే సినిమాలు అవుతాయి కదా, అలాగ ఉంటుంది ఈ సినిమా. సో ఇలాంటి సినిమా నేను చేయడం అవుతుంది. అంటే ఎవ్రీ టైం ఏదైనా సినిమా ఒప్పుకుంటే, అంటే వేరే సినిమా వాళ్ళని కించపరుస్తున్నాను కాదు, అరే మనం అనుకున్నంత రాలేదు, దీనికి ఏం చేయగలం, మనం ఏం చేయగలం, ఏం చేసి దీన్ని బతికించగలం అన్న దాంతోనే చేసేటోని ఇంతకుముందు సినిమా. మొదటిసారి హుషారు పిట్టలు సినిమా కూడా అద్భుతంగా ఉంది, సినిమా అద్భుతంగా చెప్పాడు తను. దీనికి మనం ఎంతవరకు యాడ్ అవుతాం, మనం ఇంకా దీన్ని ఎంత ఎన్హాన్స్ చేయగలం అని చేసింది. సో హోప్లీ నాకైతే నా లైఫ్లో నేను చాలా సినిమాలు, అంటే ఎప్పుడు ఖాళీగా లేను. ఇండస్ట్రీ నన్ను ఎప్పుడు ఆశీర్వదించింది, ప్రజలు ఆశీర్వదించారు, ఎప్పుడు నాకు సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా 5 సినిమాలు ఉన్నాయి. కానీ ఒక హిట్ సినిమా, ఒక మంచి సినిమా, జనాలందరూ గుంపులుగా థియేటర్లలో ఉండి ఎంజాయ్ చేసే కేరింతల మధ్య ఒక సినిమా, నేను చేసిన సినిమా చూడాలనే కాదు, ఫస్ట్ది నాకు హుషారు పెట్టలే తీర్చబోతుందని నమ్మకం. వెరీ బిగ్ వర్డ్స్, వెరీ బిగ్ వర్డ్స్. సో ఏంటి, సినిమా చూపిస్తేనే మీకు నచ్చినట్టు తను మీకు అవుట్పుట్ ఇవ్వగలడు మ్యూజిక్ విషయంలో అనిపించిందా? లైక్ లేదండి, అంటే నాకు అంటే వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్తో నేను ట్రావెల్ అయి ఉన్నా ఆల్రెడీ. అతను ట్రావెల్ అయినా అతను పెట్టుకుందామని నేను. ప్రొడ్యూసర్ వద్దులే, చిన్నార్జున గారేమో మా ప్రొడ్యూసర్కి ఇష్టం, నాకేమో లేదు ముందు ట్రావెల్ అయినా అతనితో నేను ఇష్టం. దానివల్ల ఇక అది మ్యూజిక్ డైరెక్టర్ ప్రసారం రాలేదు. ఫస్ట్ సినిమా తీసేసినాం. సినిమా తీసేసిన తర్వాత ఇప్పుడు ఎవరు పెడతామంటే నేను అటే ఉన్నా. ఉన్న తర్వాత ప్రొడ్యూసర్ వద్దు ఇది అంటే నేను సింక్ అయి ఉన్నా అంటే అట్లే లేదు, అతను ఎందుకు పోతే సింక్ అవుతావేమో అట్లా అని చెప్పిన తర్వాత అట్లా ప్రొడ్యూసర్ ఇష్టంతో నేను తనకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సేమ్ రిపీటే నేను చెప్పిందే. ఇప్పుడు పాటలు ఇచ్చిండు, అది మస్తున్నాయి అండి పాట. అంటే పాపం తన మన ఊరి నుంచి వచ్చిండు, పాటలు బాగా కొట్టలేని, బడ్జెట్ తక్కువ వేస్తారు కానీ పోతే మన సినిమా బాగుందని దంచేసి పెట్టిండు. అంటే ఒక రవితేజ సినిమాలో పాటలు ఉన్నాయి, నాకు భయం ఏంది ఫస్ట్ ఆ పాటలు మన సినిమాకి ఎందుకు, మన సినిమా ఎట్లుందో అట్లా ఉండాలి, అంత పెద్ద పాటలు నాకు ఫస్ట్ నేను తీయాలి కానీ ఒక పాట 50 లక్షలు ఖర్చు అవుతాయి అవి, అందులో నా సినిమాకి అవసరం లేదు. వద్దు బ్రో ఇదంతా ప్లీజ్ మీరేమనుకోవద్దు, ఫస్ట్ చేసిండు వద్దు బ్రో ఇది పాట నాకు వర్కౌట్ కదన్న. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పాట మళ్ళీ కూడా అది కూడా వర్కౌట్ కదన్న. కొంచెం ఆర్గ్యూ జరిగింది ఇద్దరికి. ఏంటి నేను పెద్ద సినిమా ఇంత అంటే పెద్ద గరివిలక్ష్మి సినిమాకు 4 పాటలు ఇట్లా చేస్తే అట్లా ఓకే చేసిపోయారు, నువ్వు అంటే కొత్త వాడివి, నీకు తెలుసో తెలియదో ఎన్నో అన్నాడు. అన్న తర్వాత లేదు ఏమన్నా అనుకోరి నాకు ఇది వద్దు అని చెప్పేసి అట్లా
వెళ్ళిన తర్వాత ఇంకొక పాటికి ఆయన ఏమనుకుంటే ఒక అర్థమైంది ఇక మనం చేసే కంటే ఫస్ట్ మనతో డిస్కస్ చేసి ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండ్కి వచ్చినాం. ఒక సిచ్యువేషన్ చెప్పింది ఇక చెప్పిన తర్వాత ఆ పాట ఇచ్చాడు స్టాక్ ఇక ఒక 2 నెలలు 3 నెలలు పోలేక సైడ్గా మా ప్రొడ్యూసర్ని నేను చెప్తున్నావా నేను చెప్తే మర్యాద రావాలా నేను చెప్పలే ఫస్ట్ పాట నచ్చలే నేను చెప్పలే సెకండ్ నచ్చలే నేను చెప్పలే అక్కడ అయిపోయింది వద్దు నేను ఎట్లా మార్చాలని ఫిక్స్ అయిపోయినా. ఏదో ఒకటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పినాం, ఇది గణపతి కాకపోతే వద్దనుకున్నాం. ఇక పోయి కాన్సెప్ట్ చెప్పినామంటే అంటే దీంట్లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది ఇంకా రిలీజ్ కాలేదు. అది చెప్పగానే స్టన్ అయిపోయాను నేను. అండ్ ఆ లెవెల్లో వచ్చేసింది. ఇక అప్పుడు మా పొడిది వచ్చి నేను చెప్పలే అన్నాడు. అంటే ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఒకటి ఇంకా రిలీజ్ కాదు ఇంకో సాంగ్ ఎమోషనల్ సాంగ్ వైకం విజయలక్ష్మి గారు పాడాడు. అది చూద్దాం ఎట్లా చేస్తాను ఇష్టం, అది అద్భుతంగా ఉంది. మళ్ళీ వచ్చి నేను చెప్పలే అంటే ప్రతి పాట దగ్గర ఈయన ఎలా చేస్తాడో చూద్దాంలే అనే ఒక డౌట్ఫుల్ గానే మిమ్మల్ని చూసాడు. కానీ నౌ ఐ థింక్ మీరు ప్రొడ్యూసర్ గారి మాట విని చాలా మంచి పని చేస్తారు. దీని తర్వాత అంటే నా లైఫ్ లో గమ్మత్ ఏం జరిగిందంటే, నాతో 10 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతూ ప్రాణానికి ప్రాణంగా ఉన్న చాలా మంది కరెక్ట్గా అంటే వాళ్ళు డైరెక్టర్లు అవ్వడానికి నేను చాలా డెమోస్ చేసి పాటలు ఇచ్చి ఇట్లా ట్రావెల్ అవుతాం కదా, వీళ్ళు అయితే మనకు మంచి సినిమా వస్తుంది, వాళ్ళందరూ జారుకున్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి సినిమాలు రాగానే అది ఏ కారణాల వల్ల తెలియదు. ఈ భిక్షు నాకు గొడవతో స్టార్ట్ అయింది. మాకు మంచిగా ఉండి నాతో మంచిగా ఉన్న వాళ్ళు ఏమో కట్ అయిపోయారు. సో తనకి నాకు అసలు నాకు నేను వద్దు అన్న సెన్స్లో వచ్చాడు ఆయన. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు పాపం, ఆయనది కూడా ఒక కమిట్మెంట్ తనతో ట్రావెల్ అయిన వ్యక్తికి మనం ఇవ్వాలి అని. సో నేను అదే కోరుకుంటాను ఆ డైరెక్టర్లకు. ఆయన చేసింది తప్పేం కాదు. కాకపోతే వీళ్ళ ప్రొడ్యూసర్ గారు ఏంటంటే వెంకటేష్ గారు, ఆయన నా పాటల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఎమోషన్ అనే అది ఆయన అద్భుతంగా చేస్తాడు. ఎమోషన్ బాగా చేస్తాడు. ఈ సినిమా ఎమోషనే కదా, మీరందరూ అనుకుంటున్నట్టు టీజర్లో చూసిన సినిమా కాదు ఇది. సినిమా వేరు. సినిమాకి చరణార్జునే కరెక్ట్ అని ప్రొడ్యూసర్ ఎందుకు అనుకున్నారంటే, నేను విమానం లాంటి ఒక సినిమా చేశాను, గరుడి లక్ష్మి లాంటి ఒక బయోపిక్ చేస్తున్నాను, వీటికి ఎక్కడ తగ్గని సినిమా ఇది. అలా అంటే ఒకేసారి ఏమంటారు మనం ఒక 10 ఏళ్ళకు 5 ఏళ్ళకు కొన్ని సినిమాలు వస్తాయి, అవి అలా ఉండిపోతూ ఉంటాయి చూడండి ట్రెండ్ సెట్టింగ్. ఆ సినిమా తర్వాత అలాంటి సినిమాలు చాలా వస్తుంటాయి. సో ఇది అలాంటి సినిమా, ఒక ట్రెండ్ సెట్ చేసే సినిమా. సో కాబట్టి దానివల్ల ఈ ప్రొడ్యూసర్ ఏమో నన్ను అనుకున్నాడు, ఆయన ఫ్రెండ్షిప్లో వెళ్ళాడు. కానీ ఏ సంబంధం లేదు, మా ఏరియా వాడే అంతే తప్ప అతనికి నాకు ఏ రోజు ఈ ఇండస్ట్రీలో మేము ఎక్కడ కలిసింది లేదు, నాకు ఒక ఛాయ్ తాగింది లేదు, అసలు నేను ఎవరో కూడా తెలియదు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్కి తెలుసు కానీ డైరెక్టర్ తెలియదు. సో అలాంటి మనిషి ఇప్పుడు మేమిద్దరం ఎంత జెల్ అయిపోయామంటే, ఇంకా తన మైండ్లోకి నేను వెళ్ళాను, నా మైండ్లోకి ఆయన వచ్చాడు, ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. మంచి మంచి ఆల్బమ్, మంచి పాటలు. సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ మనం చూసేటప్పుడు నాకే నాలో ఇంత కొత్త కోణం అంటే ఉంది, అది ఉన్న కోణమే. ఎవరు అడగలేదు నన్ను, అలాంటి సినిమా ఎవరు నా దగ్గర తీసుకురాలేదు, మనోడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎలా అయిపోయామంటే, ఇంకా నాకు తెలిసి రేపు ఆయన ఎంత పెద్ద సినిమా వచ్చినా నెక్స్ట్ సినిమా చరణ్ బ్రోనే కావాలంటాడు. అంటావా? కొన్ని గుడ్ బైస్ ఆర్ నీడెడ్ బికాస్ ఫర్ ద న్యూ బిగినింగ్స్ కదా. సో ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఎలా వెళ్తుంది? ఎలా ఇష్టం ఉండి మనతో ఆల్రెడీ ట్రావెల్ అవుతున్న మనుషులు దూరం అయిన దానికి బాధపడడం కన్నా, అసలు సంబంధం లేని మనుషులు వచ్చి ఇట్లా ఇప్పుడు నేను గరుడి లక్ష్మి డైరెక్టర్ అయినా, ఈయనైనా ఇంకొక వేరే సినిమాలు చేస్తాను. ప్రతి డైరెక్టర్ ఎట్లా అయిపో అంటే, నాకు 2 రోజులు 3 రోజులు మేము కనిపించకపోతే సినిమా అయిపోయింది, వర్క్లు ఏం లేవు, అరే బ్రో ఏం చేస్తున్నావు బ్రో, చూడబుద్ది అవుతుంది అని చెప్పి స్టూడియోకి వచ్చేస్తుంటారు. అలాంటి ఒక హెల్దీ వాతావరణంలో అందరు నా స్టూడియోని వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇల్లులాగే ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా అక్కడికి వచ్చి కూర్చుంటారు, వీక్ష అయినా ఇళ్ళని. సో అది హ్యాపీ ఉంటుంది. వండర్ఫుల్ అండి. సో సినిమా చూసిన తర్వాత వాసవి నీ పైన ఎటువంటి ఇంప్రెషన్ ఫామ్ అవ్వచ్చు ఆడియన్స్ కి, అండ్ మీ పైన కూడా ఎటువంటి ఇంప్రెషన్ ఫామ్ అవ్వచ్చు? సో టీజర్కి వచ్చిన ఏవైతే రివ్యూస్ ఉన్నాయో దానికి కంప్లీట్గా ఆపోజిట్లో అయితే ఉంటుంది. వండర్ఫుల్. అండ్ మీరు అక్క చెల్లెలు మారిపోతుంది ఫస్ట్ అయితే అది వెళ్ళిపోద్ది. అసలు వీడేంది, రవి ఏంది, చిట్టి ఏంది, వీళ్ళిద్దరు అసలు వీళ్ళు ఏం చెప్పబోతున్నారు లేదన్నట్లా. ఇప్పుడు మనం ఈ సినిమాలో ఆయన చెప్పాలని నిన్ను ఏం చూపించాలనుకున్నాడు, టీనేజ్ పిల్లోడి లాగా చూపించాలి, మీసాలు రాని పిల్లోడి లాగా, ఆ మీసాలు రాని ఏజ్ లో చేసే తప్పుల గురించే కదా. ఇప్పుడు అది వాళ్ళు ఫిక్స్ అయ్యి నువ్వు అన్ని దానివల్ల వాళ్ళు నిన్ను అలాగే చాక్లెట్ బాయ్ లాగా అమ్మాయి లాగా అనుకుంటున్నారు. మనం చూపించాలనేది అట్లే కదా. ఇప్పుడు ఒక విలన్ ఉంటాడు వాడు ఆ సినిమాలో ఆ విలన్ చేసిన పనికి బయటికి వెళ్ళిన తర్వాత వాడిని చూస్తే కూడా చంపాలి,
నన్ను కొట్టాలని ఆశ్రయించుకుంటారు జనం. అప్పుడు అతను ఫెయిల్ అయినట్టు కాదు, అది సక్సెస్ అయినట్టు. కాదన్న అంటే ఇప్పుడు నువ్వు ఒక మ్యాన్లీగా ఉండే ఒక పిల్లోడివి, ఒక ఇంత మంచిగా ఉండేవాడివి, సినిమాలో ఆ క్యారెక్టర్ తగ్గట్టు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి అంత బాగా చేసినావు కదా, అవును. దాన్ని అలాగే మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్ చెప్పనా, నేను నిన్న ప్రెస్ మీట్ జరిగింది కదా మనకి, సాక్షాత్ సీఎం గారే నాకు తెలుసు, అలాంటిది నాకు ఏదైనా అడిగితే నాకు ఏదైనా ఒకటి చేస్తాడు, నేను సెటిల్ అయిపోతా, కానీ నాకు సినిమా పిచ్చి, నేను సినిమాల్లోనే ఉంటాను నేను అన్నదాన్ని కట్ చేశారు మొన్నాళ్ళు. కింద కామెంట్స్ పొద్దున్నే చదివా. ఒకడు అంటాడు, ఓహో సీఎం గారు నీకు తెలుసు, మరి సీఎం గారికి నువ్వు తెలుసా? పొద్దున్న లేస్తే సీఎం గారు బయటికి వస్తే 3 రంగుల జెండా పాట చేసింది నేను. అర్థమైంది? వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఉంటాను నేను. ఆడంటాడు నీకు సీఎం గారికి నువ్వు తెలుసా అంట. సీఎం గారు అంటే వాడు అక్కడే మళ్ళీ సీఎం గారికి పక్కన నా ఫోటో ఇద్దరిని వేసారు ఆ దాంట్లో. అదన్నా చూడాలి కదా. అంటే నెగిటివిటీ చిరంజీవి గారికి పిఎంఏ తెలుసు, ఆయనకే అంత గర్వం లేదు, నీకెందుకు అంత గర్వం అంటాడు ఒకటి కింద. అలా గర్వం ఏముంది నాకు అర్థం కాదు. నేను అన్నది ఏంటంటే ఆయన తెలుసు, నాకు ఆల్టర్నేట్ ఉంది, నాకు అవకాశాలు ఉన్నాయి, కానీ నాకు సినిమా ప్రపంచమే కావాలని నేను సినిమాల్లో ఉంటున్నాను అన్నా. నేను దాంట్లో గర్వంగా అనిపించింది, నాకు అర్థం కాదు. అంటే సినిమాని నేను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాను అన్న దానికి చెప్పిన మాట. అలాగే ఇప్పుడు అంతో కొంత పేరుంది, నా పాటలు మంచి మంచి పాటలు విన్నారు వీళ్ళందరూ, అలాంటి నన్నే అలా మాట్లాడుతున్నారు. మరి నువ్వు కొత్తోడు పిల్లగాడివి, సో మాట్లాడతారు. అలా ఎంత హేట్ రేట్ వస్తే రేపు థియేటర్లో మాసినపల్లి రవిని అంత ప్రేమిస్తారు జనాలు. ఓకే, సో మొత్తానికి మంచి మంచి విషయాలు షేర్ చేశారు నిజంగానే. అండ్ కొన్ని అపోహలు కూడా క్లియర్ చేశారు అనిపించింది ఈ కాన్వర్సేషన్ త్రూ. అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. సో హుషారు పిట్టలు మంచి హుషారు పిట్టలు నాకు ఫామ్ అయిపోయింది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 15. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.